ఫ్లెక్సిబుల్గా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అలానే ఇన్నింగ్స్ నిర్మించగలడు. ఫీల్డింగ్లోనూ అదరగొడతాడు. కానీ ఆ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన 8 ఏళ్లకు తొలి సెంచరీ సాధించాడు. మరి ఈ సెంచరీ అతని కెరియర్ను పరుగులు పెట్టేస్తుందో లేదో చూడాలి. పవర్ హిట్టింగ్తో, భారీ షాట్లతో, ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల ఆటగాడు అతను. ఐపీఎల్లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. మరోవైపు వన్డేల్లో కండిషన్స్కు తగ్గట్టు ఆట తీరు మార్చుకోగల నైపుణ్యం ఉన్న అతని సొంతం. అంతర్జాతీయ వన్డేల్లో అతని నిలకడే అందుకు నిదర్శనం. కానీ తగినన్ని అవకాశాలు రాక, ఒకవేళ అవకాశం వచ్చినా ఆ ఛాన్సెస్ను ఉపయోగించుకోలేక వెనుకబడిపోయాడు. ఆ ఆటగాడే సంజు శాంసన్. కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో శతకంతో సత్తా చాటాడు. మరి ఒడిదుడుకులతో ఆగుతూ సాగుతున్న అతని కెరియర్ని ఈ సెంచరీ నిలబెడుతుందా? అతని ప్రయాణాన్ని పరుగులు పెట్టిస్తుందా? వేచి చూడాలి. దేశవాళీ క్రికెట్లో కేరళ తరపున శాంసన్ నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్లో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఫస్ట్ క్లాస్, ఎస్టీఏ, టీ20లు కలిపి దేశవాళీ క్రికెట్లో 16 సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో 3 శతకాలు సహా ఇప్పటి వరకు 152 మ్యాచ్ల్లో కలిపి 3889 పరుగులు చేశాడు. ఇందులో 20 శతకాలు, 3 సెంచరీలు ఉన్నాయి. ఇలా దేశవాళీల్లో, ఐపీఎల్లో అతని ప్రదర్శన నిలకడగా ఉంది. కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఆశించినట్లుగా రాణించలేకపోతున్నాడు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తొలి శతకం చేసేందుకు 8 ఏళ్లు పట్టింది. ఇప్పటి వరకు అతను 16 వన్డేల్లో కానీ 56.67 యావరేజ్ సగటుతో 510 పరుగులు చేశాడు. 24 టీ20ల్లో 20 యావరేజ్తో 374 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక క్రికెట్లో శాంసన్ పేరు మైదానం లోపల కంటే బయట ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. అతని గురించి తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టులో అతని పేరు లేకపోతే అది వెంటనే తీవ్రమైన పెద్ద టాపిక్గా మారిపోతుంది. ఇటీవల ప్రపంచ కప్లో టీమిండియా అతని చోటు దక్కకపోవడం, అలాగే ఆ మెగా టోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కి ఎంపిక కాకపోవడం ఈ విషయం తెలిసిందే. దీంతో శాంసన్ అనుకూల వర్గాలు గొంతెత్తాయి. ప్రతిభావంతుడైన శాంసన్ ఎందుకు అవకాశాలు ఇవ్వటం లేదంటూ ప్రశ్నించాయి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరుపై మండిపడ్డాయి. మరోవైపు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నాడన్నది మరో వర్గం వాదన. టీ20లో అతని ప్రదర్శన అందుకే రుజువు. ఇప్పటి వరకు భారత్ తరపున టీ20లో శాంసన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయలేదని చెప్పాలి. 21 సార్లు బ్యాటింగ్ చేసిన సంజు శాంసన్ కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఉండే ఒత్తిడిని అతను తట్టుకోలేదంటూ శాంసన్కు బదులు వేరే ఆటగాళ్లను ప్రోత్సహించాలనే కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. అయితే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సంజు శాంసన్ కెరియర్కు పెద్ద పరీక్ష అనే చెప్పుకోవాలి. ఈ సిరీస్ విఫలమైతే మాత్రం అతను మళ్ళీ జాతీయ జట్టుకు ఎంపిక అవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తొలి వన్డేలో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం అయితే రాలేదు. రెండో వన్డేలో 12 పరుగులు చేసి అవకాశాన్ని వృధా చేసుకున్నాడు. ఇక దీంతో శాంసన్ కథ ముగిసినట్లే అనిపించింది. కానీ చివరిదైన వన్డేలో అద్భుత శతకంతో శాంసన్ ఆశ నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై కఠినమైన పరిస్థితుల్లో సెంచరీతో రాణించాడు. ఈ సెంచరీ శాంసన్ కెరియర్కు అవసరమైన వేగాన్ని అందిస్తుందనటంలో సందేహం లేదు. కానీ జట్టులో ఉన్న పోటీని దాటి అంతరం నెగ్గగలడా అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. సెంచరీ తర్వాత కండలను చూపిస్తే ఇది నా సామర్థ్యం అని శాంసన్ సంకేతాన్ని ఇచ్చాడు. అయితే జట్టులో బ్యాటింగ్ ఆర్డర్లో అతనికి ఓ నిర్దిష్టమైన ప్లేస్ అంటూ లేదని చెప్పాలి. వన్డేల్లో ఆడిన 10 ఇన్నింగ్స్ల్లో అతను 5-6 ప్లేసుల్లో బ్యాటింగ్ చేశాడు. కానీ దేశవాళీ శాంసన్ వన్డౌన్లో బ్యాటింగ్ వస్తాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో వన్డేలో అదే ప్లేస్లో వచ్చి సెంచరీ చేశాడు. కానీ వన్డేల్లో సాధారణంగా ఆ ప్లేస్ కోహ్లీది. అంటే కోహ్లీ ఉండగా శాంసన్ వేరే ప్లేస్లో ఆడాల్సిందే. అయితే కోహ్లీ ఇటీవల ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శాంసన్ వన్డౌన్లో నిలకడగా రాయిస్తే కోహ్లీ తర్వాత ఆ చోటు అతనిదే అని చెప్పాలి. మరి ఈ సెంచరీలతో అయినా శాంసన్ రాత మారుతుందేమో చూడాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.